రైట్. ప్రస్తుతానికి మనం మరి తనుజ ఎవరైతే మరి మృతురాలు తనుజ ఉందో వారి యొక్క గృహం దగ్గర ఉన్నాం. సో, దాదాపుగా మరి ఇదే గృహంలో ప్రొసెషన్ నగర్‌లోని ఇదే గృహంలో మరి ఆమె నివసిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఐపీఎస్ రిటైర్డ్ అధికారిగా ఉన్న మరి ఆయనేమో మరి బెంగుళూరు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో, ఒకసారి ప్రధాన గేట్ చూసినట్లయితే ఆ ప్రధాన గేట్ నుంచి కూడా మరి రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి. అదేవిధంగా మరి ఈ రాకపోకలు కొనసాగించాల్సిన ఆ క్రమంలో ఒకవేళ ఇటు నుంచి ఇందులో కల్పన అండ్ గ్యాంగ్ ఒకవేళ ఈ హత్య చేసిన తర్వాత మరి చోరీ చేసిన తర్వాత అటుగా వెళ్తే మరి ఈజీగా దొరికిపోయే అవకాశం ఉందంటూ, అదేవిధంగా మరి సీసీటీవీలలో కూడా పడే అవకాశం ఉండటంతో సో వారు మరి ఆ మార్గం గుండా కాకుండా మరి ఇటు నుంచి కూడా వచ్చే అవకాశం చూస్తున్నాం. మరి అంబులెన్స్ కూడా వస్తుంది మనకి. ఈ అంబులెన్స్లో మరి అపోలో ఆసుపత్రి నుంచి కూడా ఆ యొక్క మృతదేహాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇంతసేపు అక్కడ వైద్య పరీక్షలు అదేవిధంగా చికిత్సలు అందించేసిన తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని కూడా ఇక్కడ దింపడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం క్లియర్‌గా చూడొచ్చు. సో, తనుజ 50 సంవత్సరాల యొక్క మృతదేహం ఏదైతే ఉందో, సో మృతదేహాన్ని కూడా ఇప్పుడు మరి అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు ప్లస్ ఫోరెన్సిక్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆమెను మరి ఆమె యొక్క మృతదేహాన్ని మళ్ళీ సొంత గృహానికి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడికి మరి తన యొక్క భర్త ఎవరైతే మరి ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉన్నాడో, ఆ రిటైర్డ్ అధికారి సో క్లియర్‌గా మనం చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నందులో తనుజ యొక్క మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత మరి కొన్ని శాంపిల్స్ కూడా తీసుకున్న తర్వాత ఆమె యొక్క సొంత గృహానికి తీసుకొచ్చారు. సో ఇదే గృహంలో మరి అర్ధరాత్రి 12 3 గంటల ఆ ప్రాంతంలో కూడా ఆమె సజీవంగా ఉన్న పరిస్థితి మనం మరి ఇంతకుముందు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ సజీవంగా ఉన్న ఈమెను మరి కల్పన అండ్ గ్యాంగ్ కూడా మరి హత్య చేసి అంటే నోట్లో గుడ్డలు కుక్కి సో నోట్లో గుడ్డలు కుక్కడం అదేవిధంగా మరి ఆమెను చేతులు విరిచి కట్టడం. సో విరిచి కట్టిన తర్వాత ఆమెను మరి హత్య చేయడం. హత్య చేసిన తర్వాత అక్కడ బంగారం ప్లస్ మరి ఏదైతే నగదు ఉంటుందో అది మొత్తం తీసుకొని దాదాపుగా ఇటు సైడ్ అంటే మెయిన్ గేట్ నుంచి కాకుండా ఈ వెనక నుంచి ఆ యొక్క గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ మరి ఇక్కడి నుంచి పారిపోయింది అంటూ మనకి పోలీసులు చెబుతున్న ఈ క్రమం. అది దాదాపుగా 6-7 నెలల పాటు ఆమె కల్పన మరి నేపాల్ నుంచి వచ్చిన కల్పన ఇక్కడ విధులు నిర్వహించింది. ఒక సర్వెంట్‌గా ఉంది. ఇంట్లో మరి అతి తక్కువ జీతాలు అనగానే మనకి బీహార్ నుంచి అదేవిధంగా యూపీ నుంచి, నేపాల్ నుంచి సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ తీసుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ అదేవిధంగా అంటే తెలంగాణ వాళ్ళని ప్లస్ స్వరాష్ట్రం వాళ్ళని ఇక్కడ పని వాళ్ళని తీసుకోకపోవడం వల్ల కూడా ఇదొక అడ్డంకిగా మారింది. ఒకవేళ సమీప కారణాలుగా మారాయంటూ కూడా చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు ఆమె మృతదేహాన్ని కూడా మనం క్లియర్‌గా విజువల్స్‌లో చూసే అవకాశం ఉంది. సో వైద్య పరీక్షలు శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో శాంపిల్స్ తీసుకున్న తర్వాత మరి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న క్రమం. సో వారి భర్త ఎవరైతే ఉన్నారో మరి భర్త వచ్చేంత వరకు కూడా ఇక్కడ పెట్టడానికి మరి వారి ఒక ఆస్కారాన్ని కలిగి ఉన్న పరిస్థితి. అయితే మొత్తం ఇప్పుడు మనం అంటే విగత జీవిగా ఉన్న మృతదేహం అంటే ఆమె మృతదేహం తనుజ మరి కరెక్ట్‌గా రాత్రి 2 గంటల, 3 గంటల ప్రాంతంలో కూడా సజీవంగా బ్రతికే ఉంది. సో, ఇప్పుడు ఆమె కొన్ని గంటల తర్వాత మరి హత్యకు గురైన తర్వాత మళ్ళీ ఆమె విగత జీవిగా మరి అదే గృహానికి తీసుకెళ్తున్న క్రమం మనం చూస్తున్నాం. సో, మొత్తానికి ఈ ఏమైతే ఒకవేళ అంటే ఈ గృహం యొక్క పైభాగంలో వారి యొక్క ఇద్దరు పిల్లలు కూడా నివసిస్తున్నట్లుగా మనకి తెలియవస్తుంది. అయితే కుక్కినట్లుగా తెలుస్తుంది. నోట్లో గుడ్లు కుక్కిన తర్వాత అదే క్లాత్ తోటి ఆమె యొక్క చేతులు విరిచి కట్టడం. సో, విరిచిపెట్టి కట్టేసిన తర్వాత ఆమెను హత్య చేయడం కూడా జరిగిపోయింది. సో, మరి చేసిన తర్వాత మీరు విజువల్స్‌లో చూడొచ్చు. అక్కడ ప్రధాన గేట్ మనం అటు సైడ్ చూసినట్లయితే ప్రధాన గేట్ నుంచి కాకుండా వెనక నుంచి బ్యాక్ సైడ్ ఇదే మనకి బ్యాక్ ఎంట్రీ అనమాట. సో, ఈ బ్యాక్ ఎంట్రీ నుంచే నిందితులు అంటే కల్పన అండ్ గ్యాంగ్ కూడా ఇదే గేట్‌ను ఉపయోగించుకొని ఇదే ప్లేస్‌లో లైక్ ఇటు నుంచి అంటే సమీపంగా మనకు కనిపిస్తున్నాం. అటు నుంచి చూడగానే ఇక్కడ ఒక పబ్లిక్ పార్క్ ఉంది. ఈ పబ్లిక్ పార్క్ కూడా ఇక్కడ సేద తీరుతూ ఉంటారు మిగతా టైంలో. సో, సేద తీరుతున్న క్రమంలో సో, రాత్రి తెల్లవారుజామున 3 గంటల ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఏదైతే ఉందో ఆ 3 గంటలకు మరి దాదాపుగా ఇక్కడి నుంచే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఇక్కడి నుంచే వాళ్ళు ముగ్గురు అంటే గ్యాంగ్ ముగ్గురు కూడా ఇక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. సో, ఇక్కడి నుంచి ఈ రకంగా కొంచెం ముందుకెళ్ళగానే కాలిబాట వస్తుంది. సో, కాలిబాట నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడి నుంచి మరి ఎగ్జిట్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా వాళ్ళు వాహనాలలో తప్పించుకున్నారు అంటూ మరి ప్రాథమికంగా మనకి పోలీసులు చెప్తున్నమాట. సో, ఈ మేరకు మరి పోలీసులు కూడా తమ సిబ్బందిని 10 బృందాలుగా విడగొట్టి 10 బృందాలను కూడా పంపించడం జరిగింది. సో, రాష్ట్రం నలుమూలలా ప్లస్ ఏవైతే బయటికి పోవడానికి వీలుగా ఉన్నాయో ఆ యొక్క ఎంట్రన్స్‌లు ఎగ్జిట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్స్ ప్లస్ వాటితో పాటుగా నేపాల్‌కి కూడా ఒక టీమ్‌ని పంపించినట్లుగా సిపి సజ్జనార్ మనకు ఉదయం పూట చెప్పిన పరిస్థితి. సో, ఆహ్, అంటే ఒకసారి ఇక్కడ మనం ఈ పబ్లిక్ పార్క్ గూడా ఒకసారి మనం తరచి చూసినట్లయితే సో, అక్కడ మనకు క్లియర్ కనిపిస్తున్నాయి అక్కడ. అంటే ఖాళీగా ఉన్న
ఖాళీ చేసిన బీర్ బాటిల్స్ ప్లస్ మళ్ళీ ఇంక మళ్ళీ సిగరెట్ ప్యాకెట్స్ ఇవి కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ మిగతా టైంలో అంటే ప్రకాశం నగర్‌లో ఐపీఎస్, ఐఏఎస్ ఉండే ఫ్యామిలీస్‌లో మరి పబ్లిక్ పార్కులలో ఇటువంటి ఘటనలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అంటే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి. ఇక్కడే తాగుతున్నారు, ఇక్కడే సిగరెట్లు తాగుతున్నారు. సో, అంటే ఒక భద్రతకు సంబంధించిన అభద్రతా భావం కనిపిస్తుంది. సో, భద్రత కరెక్ట్ లేదు, సెక్యూరిటీ కరెక్ట్ లేదంటూ కూడా. మరి ఒక ఐపీఎస్ ఫ్యామిలీకి మరి సెక్యూరిటీ అంటూ మరి కొంత గవర్నమెంట్ ఏమైనా ఏర్పాటు చేస్తుందా? లేకపోతే వ్యక్తిగత సెక్యూరిటీ అంటూ ఉంటుందా? అయితే ఉంటే ఆ వ్యక్తిగత సెక్యూరిటీ ఎందుకు ఫెయిల్ అయింది? సో, ఐపీఎస్ అంటే ఒకప్పుడు రిటైర్డ్ కాకముందు ఆయన ఐపీఎస్‌గా ఫోర్స్‌లో ఉన్నప్పుడు మరి అధికారులకు సంబంధించిన కొంత ఫోర్స్‌ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫోర్స్‌లో ఇచ్చిన తర్వాత మరి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆ ఇంటికి సంబంధించి ఎంతో కొంత అక్కడ సెక్యూరిటీ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే సెక్యూరిటీ ఫెయిల్ అయిందా? అంటే సెక్యూరిటీ ఎందుకు ఫెయిల్ అయింది? అంటే కల్పన అనే పని మనిషి గత 7 నెలలుగా ఇక్కడ పనిచేస్తోంది. సో, నేపాల్ నుంచి వచ్చినట్లుగా తన యొక్క వివరాలు తెలియజేసుకోవడం. అదేవిధంగా నేపాల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నమ్మకంగా పనిచేయడం. నమ్మకంగా పనిచేసిన తర్వాత ఇంకొంత మరి ఇక్కడ రెక్కి నిర్వహించడం. లైక్ అంటే ఇన్ని గంటలకు ఇక్కడికి వస్తారు, ఇన్ని గంటలకు వెళతారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇన్ని గంటలకు భోజనాలు చేస్తారు. అంటే ఇప్పుడు తనూజ ఎవరైతే ఉన్నారో 55 సంవత్సరాల తనూజ మరి మృతురాలు వారి యొక్క పిల్లలతోటి ఇక్కడే ఉంటున్నట్లుగా మనకి స్థానికులు చెబుతున్నారు. సో, అదేవిధంగా పోలీసులు కూడా చెప్తున్నారు. వాళ్ళేమో పై పోర్షన్‌లో మనం చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ పై పోర్షన్‌లో వాళ్ళ యొక్క పిల్లలు పైన ఉన్నట్లు అదేవిధంగా ఘటన జరిగేటప్పుడు అంటే 2 గంటల, 3 గంటల ప్రాంతంలో ఆ పై పోర్షన్ నుంచి కింద ఫ్లోర్‌కి మరి కల్పన ఆమెను అంటే తనుజను క్రిందికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో, కింద ఫ్లోర్‌లోనే ఆమెను చంపే ప్రయత్నం జరిగింది. చంపే యత్నం కూడా అక్కడే జరిగింది అంటూ కూడా. అంటే ఆమె ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎవరైతే మిగతా వ్యక్తులు ఉన్నారో సో, మిగతా వ్యక్తులు కూడా నేపాల్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిందా? లేకపోతే మరి హైదరాబాద్‌లోనే మిగతా ప్రాంతాల్లో వాళ్ళు పనిచేస్తున్నారా? లేపోతే ఇదే నేర ప్రవృత్తి కలిగిన వారా? అన్న విషయాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి కల్పన గ్యాంగ్ రాత్రి కరెక్ట్‌గా మరి 2, 3 గంటల ప్రాంతంలో ఇదే కనిపించిన ఆ ఫ్లోర్‌లోనే కింద ఫ్లోర్ అక్కడ చంపేసేసి నోట్లో గుడ్డలు కుక్కి, అదేవిధంగా ఆమెకి 2 చేతులు కూడా విరిచి కట్టిన తర్వాత చంపేసేయడం జరిగింది. చంపిన తర్వాత అందుబాటులో ఉన్న బంగారం నగలు ఏవైతే ఉంటాయో అవి కూడా పోయినట్లుగా మరి చెప్తున్నారు. మరి ఆ పోలీసులు కూడా. అంటే వాటిని చోరీకి గురయ్యే అవకాశం ఉందని కూడా పోలీసులు అంటున్న ప్రకారం. అయితే పై ఫ్లోర్‌లో వారి యొక్క ఒకసారి చూసినట్లయితే పై ఫ్లోర్‌లో వాళ్ళ పిల్లలు ఉంటున్నారు. సో, క్రింద ఫ్లోర్‌లో ఈమె ఉంటుంది కాబట్టి కింద ఫ్లోర్‌లో మరి ఒకవేళ బీరువాలు, డబ్బులు ఏమైనా పెట్టే అవకాశం ఉందా? పెడితే ఒకవేళ అది చూసుకొని రెక్కి నిర్వహించి కల్పన అండ్ గ్యాంగ్ అక్కడి నగదును, అక్కడ బంగారాన్ని చోరీ చేసి కరెక్ట్‌గా ఇక్కడి నుంచి మనకు కనిపిస్తున్న ఈ బ్యాక్ సైడ్ డోర్ ఏదైతే ఉందో, ఈ బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఎగ్జిట్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఈజీ ప్లేస్ ఇదే కాబట్టి, సో, అటునుంచి ఇక్కడ రావడం. సో, ఇక్కడ కనిపిస్తున్న రాయి ఏదైతుందో, ఈ రాతి చెట్టు ఏదైతుందో, రాతి చెట్టు నుంచి అటు సైడ్ జంప్ చేస్తే సో, ఈజీగా అంటే ఈ రాతి ప్రదేశానికి అవతల వైపు మరి పార్క్‌కి సంబంధించిన ఒక సెక్యూరిటీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, సెక్యూరిటీ అక్కడ ఉంటాడు అన్న విషయాన్ని మరి కల్పన కనిపెట్టింది. సో, దాదాపుగా 7 నెలలు పనిచేసింది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ పబ్లిక్ పార్క్‌కు వెనక బ్యాక్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో, బ్యాక్ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఇంటికి, ఇటు నుంచి మనం స్లిప్ అయితే ఈ స్లిప్‌లోంచి పార్క్‌లోకి దూకడం. పార్క్‌లోంచి వచ్చిన తర్వాత కొంచెం అక్కడ గాలిబాటిన తర్వాత ఒక్కసారిగా మనం అటు సైడ్ చూసినట్లయితే ఈ కాలిబాట దారిగా 100% ఇటు సైడ్ నుంచే వాళ్ళు బయటకొచ్చుంటారు. ఎందుకంటే రైట్ సైడు ఉన్న భాగంలో మరి ఆల్రెడీ సెక్యూరిటీ ఉంటుంది. ప్లస్ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి, ఇంటి వెనుక భాగంలో ఉన్న ఈ పార్క్ నుంచే, ఈ ప్లేస్ నుంచే ఇటు అంటే మాక్సిమం ఒకవేళ ఇటు నుంచి దూకే అవకాశం ఉంది. లేపోతే అటు నుంచి వాళ్ళు ఆ గడ్డి మీద నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గడ్డి మీద నుంచి అలా పోతే మరి కాలిబాట ఉంటుంది కాబట్టి, కాలిబాట నుంచి ఈజీగా స్లిప్ అయ్యారు. ఇక్కడి నుంచి స్లిప్ అయ్యారు అని క్లియర్ కట్‌గా మనం చెప్పుకోవచ్చు. అయితే స్లిప్ అయిన తర్వాత అక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే ఈ పార్క్‌కు సంబంధించి ఒక ఎగ్జిట్ కూడా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ దాటిన తర్వాత మరి వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి అంటే తక్షణమే తప్పించుకోవడానికి మరి వెహికల్స్ పెట్టుకున్నారా? లేతే ఆటోలు ఏమైనా పెట్టుకున్నారా? లేతే కార్ ఏమైనా పెట్టుకున్నారా? లైక్ ఆ కోణంలో కూడా సీసీ ఫుటేజ్‌లు విశ్లేషణ చేస్తే మనకు ఆ డేటా కూడా వస్తుంది. అంటే కొద్ది దూరం కాలినడకన పరిగెట్టారా? ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడ కార్లు వేసుకొని వెళ్తే ఎవరికైనా అనుమానం వస్తుందని చెప్పేసిన తర్వాత ఏమన్నా ఎందుకంటే అక్కడ హత్య చేయడం ప్లస్ మరి అక్కడున్న డబ్బులు ప్లస్ బంగారం పట్టుకుపోవడం అంటే పెద్ద క్రైమే అది. అది కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఇంట్లో ఆ రిటైర్డ్ ఐపీఎస్ భార్య
మరి భార్యని చంపడం అంటే మామూలు విషయం కాదు కదా! సో, ఇదే క్రమంలో వారు అక్కడి నుంచి ఆ స్లిప్‌లోంచి బయటకి వెళ్ళి, ఆ తర్వాత అక్కడ వెహికల్స్ ఏమన్నా ఆపుకున్నారా? లేపోతే ఆ వీధి చివరలో ఆ వెహికల్స్ ఆపుకొని ముందుగానే వచ్చున్నారా? సో, ఇక్కడ ఉన్న ట్రేసెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ ఉండే క్లూస్ ఏవైతే ఉంటాయో, వాహనాల యొక్క టైర్‌లు గుర్తులు గానీ, లేపోతే అక్కడ అంటే సినిమాలో కూడా మనం చూస్తుంటాం కదా! ఒక క్రైమ్ జరిగిన దగ్గర మరి సిగరెట్ పీకలు పడటం, అదేవిధంగా టైర్ గుర్తులుండడం. ఆ టైర్ గుర్తులు ఆటో గుర్తులా? లేకపోతే కారు గుర్తులా? లైక్ ఇట్లా ఉండటం కూడా. సో, ఈ క్రమంలోనే పోలీసులు కూడా మరి హై లెవెల్‌లో దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద రాత్రిపూట 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న పరిస్థితి. అయితే ఈ ఘటన ఇక్కడ మరి ఎందుకు జరిగింది అన్న మనం గుర్తు చేసుకున్నట్లయితే ఒకసారి మరి ఇంట్లో పని మనుషులు ఎవరైతే ఉంటారో, ఆ పని మనుషులున్న వాళ్ళు మనకి నమ్మకంగా ఉండాలి. సో, మన రాష్ట్రం వాళ్ళైతే చాలా మంచిది. మన రాష్ట్రంలోను, మన జిల్లాలో వాళ్ళైతే చాలా మంచిది. అలా కాకుండా తక్కువకు వస్తున్నారు. సో, కొట్టినా, తిట్టినా ఏమన్నా పడి ఉంటారు అని ఇతర రాష్ట్రాల వారిని ఇళ్లలో పని మనుషులుగా పెట్టుకుంటే ఇదే పరిణామం ఎదురవుతున్నట్టు కూడా పోలీసులు చెప్పకనే చెప్తున్నారు. మరి ముఖ్యంగా సిపి సజ్జనర్ గారు కూడా ఇదే మాట చెప్పారు. సో, నేపాల్ నుంచి కానీ అంటే ఇక్కడ ఈ క్రైమ్‌లో మరి పాలు పంచుకున్నది అంటే ప్రధాన హస్తం కలిగింది నేపాల్ గ్యాంగ్ కాబట్టి, సో, నేపాల్‌కి నుంచి వచ్చే గ్యాంగ్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే పని మనుషులు ఉంటారో వారిని ఇంట్లో పెట్టుకోవద్దు అంటూ కూడా సిపి సజ్జనార్ చెప్పడం జరిగింది. అయితే సో, ముంబై, పూణే, బెంగుళూరు ఈ 3 ప్రధాన నగరాల్లో కూడా నేపాల్ గ్యాంగులు ఇలాగే చేశాయి. కాబట్టి చాలా అలర్ట్‌గా ఉండండి. నేపాలీస్ నుంచి వచ్చే ఎవరైతే పని మనుషులు ఉన్నారో, ఎవరైతే ఇంకా వర్కర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవద్దు అంటూ కూడా ఒక ఆయన మరి ప్రజలకి ఈరోజు ఉదయం ఇదే స్పాట్ నుంచి మీడియాను ఉద్దేశించి ఆయన చేసిన మాటలు కూడా ఆయన చెప్పిన మాటలు కూడా కనిపిస్తుంది. అంటే కేవలం 10,000 ఇస్తే చాలు, కేవలం 15,000 ఇస్తే చాలు, 2 పూటలు అన్నం పెడితే చాలు వాళ్ళు గట్టిగా ఇక్కడే ఉంటారు. అదేవిధంగా తిట్టినా, కొట్టినా ఏమని అనుకోరు. అనుకుంటూనే ఇదే క్రమంలో కొన్ని మరి ఐపీఎస్ ఫ్యామిలీస్ కావచ్చు, ఐఏఎస్ ఫ్యామిలీస్ కావచ్చు, లేదా మధ్య తరగతి లేదా సాధారణ ఫ్యామిలీస్ కావచ్చు. తక్కువ రేటుకి పని వాళ్ళు వస్తున్నారంటే కక్కుర్తి పడకూడదు అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో, మరి తక్కువ రేటుకి వాళ్ళు వస్తున్నారు కదా! అంటే మరి అంటే రాబోయే కాలంలో ఇటువంటి ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, వారు ఈ రాష్ట్రం వారు కాదు కాబట్టి, సో, ఎక్కడో నేపాల్ రాష్ట్రం, ఎక్కడో యూపీ రాష్ట్రం, ఎక్కడో బీహార్ రాష్ట్రాలు కాబట్టి, వారిని పనిలో ఉంచుకోకపోవడం మేలు అంటూ కూడా క్లియర్ కట్‌గా చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఇక ఇదే గృహంలో మరి రాత్రిపూట ఆమె మరి మరణయాతన అనుభవించుంటుంది తనుజ 55 ఇయర్స్. అదేవిధంగా పైన వారి యొక్క పిల్లలు ఉంటున్నట్లుగా తెలుస్తోంది. క్రింద ఆమె ఉంటున్నట్టు తెలుస్తుంది. అది క్రిందే ఈజీగా ఆమెను చంపడానికి మరి ఇంకేమైనా బంగారం కానీ, లేకపోతే నగదు గాని తీసుకునే అవకాశం కూడా కిందే ఉంటుంది కాబట్టి కల్పన ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం 6, 7 నెలలు మరి శ్రమించి ఒకవేళ ఒక ప్లాన్ తయారు చేసిందా, ఆ ప్లాన్‌ని రాత్రే ఎగ్జిక్యూట్ చేసిందా, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇదే రూట్‌లో మీరు బ్యాక్ డోర్ నుంచి రండి అంటూ కూడా కల్పన అండ్ గ్యాంగ్‌కి ముందుగా చెప్పిందా? సో, పలానా గంటలకు రండి మీరు పలానా గంటలకొస్తే పార్క్‌లో జనం కనీసం 10 గంటల వరకు ఉంటారు. లేదా 9 గంటల వరకు ఉంటారు. 9 తర్వాత 10 గంటల తర్వాత పబ్లిక్ పార్క్‌లో జనం ఉండరు కదా! అన్నట్లుగా మరి ప్లాన్ చేసుకున్నారా? మరి 3 గంటల వరకు లేకపోతే 2 గంటల వరకు మీరు ఇటు నుంచి వస్తే ఈ దారిలో నుంచి వస్తే సో, లోపలికి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు బ్యాక్ డోర్ నుంచి. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు అంటూ ఈ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం, క్షుణ్ణంగా ఒక ప్లాన్ తయారు చేయడం, ఆ గ్యాంగ్ కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా జరిగిపోయాయి అన్నట్లుగా పోలీసులు ప్రాథమిక సమాచారంలోనే చెప్పకనే చెప్తున్నారు. అయితే మరి ఇక్కడ ఈ అంటే ఇటువంటి ఇళ్లలో కూడా అంటే ప్రొఫెషన్ నగర్ గాని, లేకపోతే జూబ్లీ హిల్స్‌లోని మిగతా కాలనీలో కూడా మరి ఎంతో గొప్పవారు, సంపన్నులు, కోటీశ్వరులు మరి అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ఉన్నత అధికారులు కూడా ఉంటున్న క్రమం. సో, ఆ ఇళ్లల్లో భద్రత ఎంతవరకు ఉంది? అంటే కేవలం సీసీ కెమెరాలు పెట్టుకుంటే ముందు, వెనక సరిపోతుందా? మరి ప్రాణాలు పోయినప్పుడు ఏంటి పరిస్థితి? అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే పని మనుషులు కరెక్ట్ వాళ్ళేనా? సో, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులేంటి? వారి యొక్క డీటెయిల్స్ ఏంటి? మరి వారి యొక్క భద్రత కలిగిన వాళ్ళేనా? లేపోతే వాళ్ళేమన్నా అనుమానాస్పద వ్యక్తులా? అన్న కోణాలను కూడా ఏకంగా ఈ తనుజ మృతురాలి ఇంటికి సంబంధించిన ఈ ఘటనలో మరి అక్కడ విస్తుపోయే నిజాలనుకోవాలి. సో, ఒక ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ఉండి మరి ఇంట్లో పని మనిషి ఎవరైతే పని మనుషులున్నారో ఆ పని మనుషుల్ని ఎక్కడో నేపాల్ నుంచి తీసుకొని పెట్టాల్సిన అవసరం ఏముంది? సో, తప్పు వేశారా? తప్పులో అడుగు వేశారా? ఆమెని తీసుకోవడమే ఇక్కడ తప్పు చేశారా? మరి 6, 7 నెలల క్రితం ఆమె నమ్మకంగా పనిచేసిన క్రమం మరి ఇక్కడ గొంతు కోసిందా? మరి ఈమెను ఇక్కడ చంపివేసిందా? అంటూ కూడా చాలా ప్రశ్నలొస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏరియా నుంచి కరెక్ట్‌గా మనకు కనిపిస్తున్న ఈ
చిట్టడి లాంటి ఈ పార్క్ నుంచి ఈ చిన్న కాలి బాట ద్వారా ఆ విధంగా బయటికి వెళ్ళి ఎగ్జిట్ అవతల ఏమైనా వెహికల్స్ పెట్టుకున్నారా? వెహికల్స్ పెట్టుకొని ఆ వెహికల్స్‌ని ఉపయోగించుకొని వారు ఔట్ సైడ్ అంటే సిటీ స్కర్ట్స్ దాటారా? సిటీ స్కర్ట్స్ దాటడానికి ఏ వెహికల్స్ ఉపయోగించారో, ఆటో ఉపయోగించారా? కార్ ఉపయోగించారా? లేకపోతే ఇంకా ఏ ఇతరమైన వెహికల్‌ని ఉపయోగించారు. సో, మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి అంటే రాత్రి 3 గంటల ప్రాంతంలో ఈ జరిగిన హత్యాకాండ కాబట్టి మరి అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని గంటలు లెక్క వేసుకుంటే ఇన్ని గంటల్లో వారు ఆల్రెడీ మన రాష్ట్ర సరిహద్దులు దాటేశారా? ఒకవేళ స్వస్థలం వాళ్ళది నేపాల్ అని చెబుతున్నప్పటికీ నేపాల్‌కే వెళ్లారా? లేతే నేపాల్ అని స్వస్థలం అయినప్పటికి కూడా నేపాల్ కాకుండా ఇతర రాష్ట్రాలను పోలీసులు కళ్ళు కప్పడానికి అక్కడ వెళ్ళడం జరిగిందా? సో, ఇప్పటికే సిపి సజ్జనార్ ఈ యొక్క ఘటన మీద 10 మందిని అంటే 10 మంది ప్రత్యేకంగా బృందాలుగా కూడా ఏర్పాటు చేశారు. సో, 10 మంది బృందాలు కూడా ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నాయి. సో, ఎప్పటికైనా సరే మేము నిందితులను పట్టుకుంటామంటూ కూడా అంటే మరి ముఖ్యంగా మరి ఈ సంఘటనా స్థలానికి ఈరోజు ఉదయం మరి సివి అంటే మన డీజీపీ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ వచ్చారు. అదేవిధంగా సిపి సజ్జనార్ వచ్చారు. అదేవిధంగా దానం నాగేంద్ర వచ్చారు. మొత్తం మీద ప్రముఖులంటూ వచ్చారు. అంటే ఒక ఐపీఎస్ ఫ్యామిలీ కాబట్టి వారి యూనియన్ ఉంటుంది కాబట్టి వచ్చారు. అంటే మరి ఇటువంటి ఘటనలు కూడా హైదరాబాద్‌లో బోలెడన్ని జరిగాయి. మరి బోలెడన్ని జరిగినప్పుడు ఇంక మరి డైరెక్ట్‌గా సీపీ కానీ, లేకపోతే డైరెక్ట్‌గా డీజీపీ గాని రాని రోజులు మనం చూసాం. వాళ్ళు రాని క్రైమ్‌లు కూడా మనం చూసాం. సో, మొత్తం మీద వారిద్దరు కూడా వచ్చారంటే, అంటే రాష్ట్ర డీజీపీ వచ్చారు. అదేవిధంగా సిపి సజ్జనార్ గారు వచ్చారు కాబట్టి, ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈ కేసును ఛేదించడానికి వాళ్ళు రంగంలోకి దిగారు అంటూ కూడా క్లియర్ కట్‌గా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ ఇంటికి సంబంధించి మరి రాత్రిపూట మరి ఆ హత్యాకాండ జరగడం, హత్యాకాండ జరిగిన తర్వాత మరి అందులోంచి ఏవైతే మరి వారి యొక్క వారికి సంబంధించిన అక్కడ ఆభరణాలు కానీ, లేకపోతే నగదు కానీ ఎంత పోయింది అన్నది ఇంకా బయటికి రాలేదు. సో, ఆ దర్యాప్తులో కూడా తెలిసే అవకాశం ఉంది. సో, మొత్తం మీద ఇక్కడ పోలీస్ అధికారులని, అదేవిధంగా మరి బందోబస్తును కూడా నిర్వహించడం జరిగింది. సో, రాత్రి 3 గంటల ప్రాంతంలో హత్య జరిగింది కాబట్టి, మరి ఉదయం వరకు ఇక్కడ శవాన్ని ఉంచారు. మృతురాలి శవాన్ని ఉంచిన తర్వాత మరి పోలీసు ఉన్నతాధికారులు ప్లస్ డీజీపీ ప్లస్ సీపీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ యొక్క బాడీని ఇక్కడి నుంచి వారు అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. సో, అపోలో హాస్పిటల్ అంటే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు, అదేవిధంగా శవానికి పరీక్షలు, అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కి శాంపిల్స్ తీసుకోవడం. సో, ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా వారు మనం చూడొచ్చు. సో, ఆ శాంపిల్స్ అవి తీసుకున్న తర్వాత వారు మరి అక్కడ ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్న విచారణలో కూడా పోలీసులు మరి పోలీసులు ముందుకు తీసుకెళ్తున్న క్రమం మనం చూడొచ్చు. సో, మరి ఈ ఘటనకు సంబంధించి మరి పూర్వాపరాలు ఎలా ఉన్నాయి? ఏంటి అని రాష్ట్ర డీజీపీ అదేవిధంగా మరి రాష్ట్ర డీజీపీతో పాటు మరి సిపి సజ్జనార్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో చేస్తున్నట్లుగా ఉంది. మొత్తం మీద బాడీని అంటే తనుజ 55 ఇయర్స్ ఆమె యొక్క బాడీని మరి ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది. అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరి ఆమెను వారి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో వారి యొక్క భర్త వచ్చేంత వరకు అటు తర్వాత ఆమె బాడీని డిస్పోజ్ చేస్తారా? లేపోతే ఒక 2 రోజుల పాటు ఉంచుతారా? అన్న కోణంలో కూడా మరి వారు ఉంచడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డులో అంటే సుసంపన్నులు ఉండే సుసంపన్న కుటుంబాలు ఉండే ఈ ప్రాంతంలో కూడా మరి ఈ చోటు చేసుకోవడం అన్నది మరి ఒక కలకలం రేపుతుంది. ఏకంగా ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ఇంట్లోనే ఇలా జరిగిందంటే మరి మిగతా సాధారణ ప్రజలు మధ్యతరగతికి సంబంధించిన ప్రజలు వారి యొక్క మరి భద్రత ఏంటి? గాలికేనా? అన్నట్లు కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగప్రవేశం చేశారు కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో మనకు దర్యాప్తు చేయడం, అదేవిధంగా నిందితులను పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇవి రాకుండా, ఇవి జరగకుండా, ఇవి పునరావృతం కాకుండా చేయాలంటే మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద మరి రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ఏం చెప్తారు? అదేవిధంగా సిపి సజ్జనార్ ఏం చెప్తారు అన్నది కూడా మనం వేచి చూద్దాం. కెమెరామెన్ సతీష్‌తో దుర్గా ప్రశస్త నగర్ నుంచి.